మనం యాక్చువల్‌గా సార్ ఇప్పుడు మన శారీరక వ్యాయామం అందరికీ అవసరం అంటాము. ఆరోగ్యంగా ఉండడానికి ఇది అవసరం. సో, ముఖ్యంగా లంగ్ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని ఏ వ్యాయామం చేయడం ద్వారా లంగ్ హెల్త్ బాగా మెరుగవుతుంది? ఎంతసేపు చేయాలి? సో, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి? అంటే రొటీన్‌గా మాకు వచ్చే క్వెషన్ ఒకటే ఉంటుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలా? ఆ బాల్స్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఎందుకంటే యోగాలో ప్రాణాయామం చేస్తామని ఇవన్నీ సమ్‌హౌ ఐఎమ్ నాట్ అ బిగ్ ప్రొపోనెంట్. అసలు దానికి పెద్ద నేను ఎంకరేజ్ చేయను. అంటే నేనేం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఈ బాల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటాం దాన్ని. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే లంగ్ ఎక్స్పాండ్ కాదు, ఐసీయూలో ఉన్నారు పేషెంట్స్ అంటే వాళ్ళకి ఆ బ్రెత్ని బట్టి లంగ్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఉపయోగం. మామూలుగా రొటీన్ చేసే వాళ్ళకి అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ లంగ్ కెపాసిటీని ఏం పెంచదు. చాలా వెరీ కామన్ క్వశ్చన్ ఇది. లంగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుందంటే ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఏమి చేయకండి, వాకింగ్ చేయండి చాలు అని అంటాం. వాకింగ్ చేస్తే యూఆర్ ఆటోమేటిక్లీ బ్రీదింగ్, డీకండిషనింగ్ అవ్వదు బాడీ. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లంగ్ బ్రెత్లెస్ అయిపోతారు కొంతమంది. ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్ళాను అనుకోండి, నేను అది నాకు అలవాటు లేదనుకోండి, నేను ఐ విల్ గెట్ బ్రెత్లెస్ 4th ఫ్లోర్లో. కోవిడ్ టైంలో నేను 9th ఫ్లోర్కి వెళ్ళేవాడిని విత్ మాస్క్, ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్లోనే అలవాటు చేసుకున్నాను. 7th ఫ్లోర్ వరకు బ్రెత్లెస్ అయ్యేవాడిని. తర్వాత 9th ఫ్లోర్కి ఆటోమేటిక్ వెళ్ళిపోయేవాడిని, లిఫ్ట్ వాడేవాడిని కాదు. సో ఇప్పుడు 4th ఫ్లోర్కి బ్రెత్లెస్ అవుతున్నాను బికాజ్ ఐ హ్యావ్ నాట్ గాన్ బ్యాక్ టు ది కోవిడ్ స్టాండర్డ్స్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు నన్ను లిఫ్ట్ వాడుతున్నాను నేను. సో ఏమైంది, మై బాడీ హ్యాస్ బికమ్ డీకండిషన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లీట్స్ సడన్గా పరిగెత్తమంటే హుసేన్ బోల్ట్ కానీ చేయలేడు కదా. హీ హ్యాస్ టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్. ఎవరైనా అంతే, టెన్నిస్ కానివ్వండి, ఏ గేమ్ అయినా కూడా యూ హ్యావ్ టు రీకండిషన్ టు బి దేర్. ఇప్పుడు నేను ఒక 1/2 కిలోమీటర్ నడవలేకపోతున్నానని ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చెప్తారండి. బ్రెత్లెస్ అయిపోతున్నాను అంటే ఇది ప్రాబ్లం. ఇక్కడ ఆర్థరైటిస్ ఆమెకి వెళ్ళలేకపోయిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అంతకన్నా నడిస్తే ఇక ఆయాసమే వస్తుంది. అంటే షీ ఈజ్ నాట్ యూస్ టు ఇట్. చిన్న పని కూడా నాకు పెద్ద భారంలాగా ఉంది అంటే ఇప్పుడు అడ్వైజ్ విల్ బి ఇది చేంజ్ చేసేసుకుని నీ రీప్లేస్మెంట్ చేసుకుని మెల్లిగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. గ్రేడెడ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ 500 మీటర్స్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఇంకొక 1 కిలోమీటర్స్ పెంచండి, 1.5 పెంచండి. సో గ్రేడెడ్గా మారుస్తూ ఉండండి. సో యువర్ ఆక్సిజన్ కెపాసిటీ ఆర్ యువర్ బాడీస్ ఎండ్యూరెన్స్ విల్ ఇంక్రీజ్. ఇది నేను చెప్తా. ఓకే. మామూలు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము సమ్‌హౌ చేస్తే చేయిస్తారు. బట్ అంటే ఐ డోంట్ నో, యోగాలో ప్రాణాయామము అనేది ఆస్తమాలో ఒక్కటి దాంట్లోనే చెప్తానండి. ప్రాణాయామము ఆస్తమాలో ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ మజిల్స్ని, స్మూత్ మజిల్ని రిలాక్స్ చేసే ఒక ప్రాపర్టీ ఉంది ప్రాణాయామంలో. అది కూడా సరిగ్గా యోగా టీచర్ సరైన వాళ్ళు ఉండాలి. ఆ యోగా కూడా సరైన మాస్టర్ ఉండాలి. హౌ టు రిలాక్స్ దోస్ మజిల్స్ అనేది చాలా, అది ఒక స్టడీ, ఒక డెప్త్ అండి దానికి. ప్రాణాయామం అనేది ఊరినే ఏదో ప్రాణాయామం చేస్తాను, ఏదో ఎక్సర్సైజ్ చేస్తానంటే అది కాదు. ఆస్తమాలో కూడా ప్రాణాయామం వాజ్ ప్రూవెన్ టు హ్యావ్ అ బెనిఫిట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.